కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాణిపాకం వినాయక ఆలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో కాణిపాకం దేవాలయం కిక్కిరిసిపోయింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. నేటి నుంచి 21 రోజుల పాటు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, అక్కడ కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఆలయం మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి 3 గంటల నుంచి కూడా సుప్రభాత సేవతో మేలుకొల్పిన అనంతరం ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వినాయక చవితి సందర్భంగా మొత్తం ఆలయం అంతా కూడా మొత్తం పూలతో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రస్తుతం అవన్నీ కూడా అత్యంత ఆకర్షణీయంగా కూడా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ పూలతో చేసినటువంటి వినాయకుడిని కూడా మనం చూడవచ్చు. మామూలుగా కాణిపాకం ఆలయానికి ప్రతి ఏటా కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా మరింత ఎక్కువ మంది కూడా భక్తులకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొద్దిసేపటి క్రితమే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఏదైతే కాణిపాకం వినాయక స్వామికి పట్టు వస్త్రాలు అనేది కూడా సమర్పించడం కూడా జరిగింది. సో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులందరినీ కూడా సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రక్తి కూడా అదే స్థాయిలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు, ఓవైపు వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతుంటే ఇంకా కాణిపాకం ఆలయంలో మాత్రం అది మరింత రెట్టింపు అయ్యిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కంటే కూడా మరింత బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటు ఆలయ అధికారులు కావచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పరిశీలన చేసి దాదాపు 10 రోజులుగా కూడా ఆలయ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దానివల్లే ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఆలయం కూడా అత్యంత వైభవంగా కన్నులు విందు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రికి నుంచి కూడా వాహనాలు అనేది కూడా స్వామివారికి ప్రారంభమవుతాయి. దాని తర్వాత 21 రోజుల పాటు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది కూడా స్వామివారికి ఈ రోజు నుంచే కూడా ప్రారంభమవుతుంది. దాదాపు 21 రోజుల పాటు వివిధ రకాల వాహనాల మీద కూడా తిరుమాడ వీధుల్లో కూడా స్వామివారు విహరించబోతున్నారు. అయితే మధ్యాహ్నానికి భక్తుల రక్తి మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరుగుతుంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.